హాయ్ హలో నమస్తే. నేను మీ హోండా వీరుడు. మనమైతే కాళేశ్వరం వెళ్ళాం కదా, కాళేశ్వరం నుంచి అటు ఇక్కడ రామప్పకి అయితే రావడం జరిగింది. రామప్పలో అయితే చూద్దాం ఇక గుళ్ళోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇది మొత్తమే స్టోన్తో చేసిందని చెప్పేసి మా ఫ్రెండ్ అయితే అన్నాడు. ఇక్కడ నియర్ బై ఏముందిరా వెళ్దాం, మా అంటే ఇంకో 20 కిలోమీటర్లు వస్తాయని చెప్పేసి అన్నాడు. వెళ్దాం ఎట్లా వచ్చాం కదా అని చెప్పేసి వెళ్దాం అని చెప్పేసి చూడడానికి అయితే వచ్చేసినాం. గుళ్ళోకి రాగానే కొంచెం వేడైతే ఏం లేదు, మొత్తం స్టోన్సే కానీ వేడైతే ఏం లేదు, కొంచెం వెదర్ అయితే కూల్గానే ఉంది. చాలా మంది అయితే వస్తున్నారు హాలిడేస్ కాబట్టి, పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీతో అయితే చాలా మంది అయితే వస్తున్నారు. చూద్దాం మరి. ఇది పురాతన కట్టడం అది చెక్కడం ఇది. ఆ కాలంలోనైతే మొత్తం చెక్కింది అన్నట్టు, ఇదంతా రాయేనట, రాయితోనే మొత్తం అయితే చెక్కడం అయితే జరిగింది అన్నారు. ఇది చూద్దాం మరి. కొంచెం డ్యామేజ్ అయితే అయింది, మరి ఎట్లా అయినదో తెలియదు. కొంచెం ఏనుగు కానీ కొన్ని కొన్ని డ్యామేజ్ అయితే అయినాయి. ఇక ఇటైతే వెళ్దాం. ఇక్కడికైతే రావడం జరిగింది. ఇందులో శివలింగం అయితే ఉంది చిన్నది. ఇక్కడ శివలింగం ఒకటి అయితే నంది అవుతుంది, మొత్తం స్టోన్ ఇది. ఎట్లా అవుతుందో చూడు, వ్యూ అయితే మంచిగా ఉంది స్టోన్ తోనే. ఇక్కడ కూడా కొంచెం డ్యామేజ్ అయితే అయింది. లోపలైతే గేట్ అయితే పెట్టేశారు, ఒక శివలింగం అయితే ఉంది. ఇది కుర్రాడు కదా, వాళ్ళ డాడీ అయితే మంచిగా ఎక్స్ప్లెనేషన్ చేస్తుండు. మన దోస్తుగాడు అయితే ఒప్పుకుంటుండు. మన దోస్తుగాడు మనమైతే రావడం జరిగింది. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇటు ఎంటర్ అయితే అయినాం. ఇక ఇంకొక శివలింగం అయితే ఉంది ఇటు మెయిన్. అది మనం చూసింది సైడ్కు ఒక చిన్న శివలింగం అయితే ఉంది. ఇదైతే మెయిన్ పెద్ద శివలింగం. ఇక లోపలికి అయితే ఎంట్రీ కావాలి. ఇవి చూడరు, ఈ గుడి పైన అయితే ఏ విధంగా అయితే చెక్కారో దగ్గరికి వెళ్ళి చూపెడతారు. ఈ ఏనుగులు చూడరు ఎట్లా చెక్కారో, మొత్తం ఇదంతా స్టోన్ ఏనట. ఏనుగు బొమ్మలు ఎంత విపరీతంగా అయితే చెక్కారు. ఇక్కడ పువ్వు, ఇదంతా స్టోన్ మంచిగా నీట్గా అయితే చెక్కడం అయితే జరిగింది. మస్తు ఉంది, అప్పటి కళ వేరు. మొత్తం స్టోనే, పైన కూడా స్టోనే మొత్తం. ఇంత రాతితోనే చెక్కడం అయితే జరిగింది. లోపలికి అయితే ఎంటర్ అయినాం. లోపల కూడా మొత్తం స్తంభాలు ఇవన్నీ కూడా కొన్ని నల్ల రాయితో అయితే చెక్కడం జరిగింది. పైన డిజైన్లు కూడా చూడండి. మనం ఇప్పుడు సీలింగ్ డిజైన్లు సంథింగ్ సంథింగ్ అనుకున్న ఆ కాలంలో అలాంటి డిజైన్లు మొత్తం రాయితోనే తీయడం అయితే జరిగింది. మేము ఇక్కడ దర్శనం చేసుకొని బయటకు వెళ్దామని చెప్పేసి, ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకొక ప్లేస్ వెళ్దామని చెప్పేసి మా దోస్తుగాడు అయితే ప్లాన్ చేసిండు. దగ్గరికి వెళ్ళి చూపెడతానండి మన ఈ స్తంభాల మీద ఏ విధంగా అయితే డిజైన్ అవుతుందో. చూడు, స్తంభాల పైన ఎంత చిన్నగా ఎంత సన్నగా ఆ డిజైన్ కానీ, ఆ భంగిమలు కానీ, ఆ డ్యాన్స్ చేసే భంగిమలు కానీ, అవన్నీ కానీ మస్తు అయితే తీసారు. అక్కడికి వెళ్ళి బయటకు అయితే వచ్చినాం. ఆ శివునికి ఆపోజిట్లో అయితే నంది అయితే ఉంది. అక్కడ